ఈరోజు ప్రజాభవన్కి రావడం జరిగింది. కోలెంట్ కంపెనీ పైన గౌరవనీయులైనటువంటి జి చిన్నారెడ్డి గారికి మనం ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్ తోటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ పంచాయత్ రాజ్ మరియు డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, రెవెన్యూ, పంచాయత్ వీళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఈ యొక్క ఆ కోలెంట్ ఫ్యాక్టరీ పైన దర్యాప్తు చేసి వాళ్ళ యొక్క అక్రమ కట్టడాలపైన మరియు కాలుష్యం పైన చర్యలు తీసుకునే విధంగా ఒక కమిటీ కోసం అని చెప్పి ఒక సిఫారసు చేయడం జరిగింది. ఈరోజు చిన్నారెడ్డి గారు సిగ్నేచర్ చేసి మనం ఇచ్చిన ఏదైతే కాగితం ఇచ్చినామో ఆ కాగితం పైన మన యొక్క దరఖాస్తు పైన రాసి చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు మన సనత్ నగర్లో ఉన్నటువంటి కాలుష్య నియంత్రణ మండలి అయినటువంటి పీసీబీ ఆఫీస్కి పోవడం జరుగుతున్నది. మనకు పని అవుతుందా కాదా ఇండస్ట్రీకి విషయం. మనం ఏదైతే ఈ ప్రజా పాలన కార్యక్రమం అని చెప్పి అంటారు కదా, మనం దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మన యొక్క దరఖాస్తు తీసుకోవడమే గొప్ప. ఇక్కడ పని అవుతుందా కాదా ఇండస్ట్రీకి విషయం. ఈరోజు మనం చూస్తున్నట్టయితే ఈ ప్లేస్కు రావాలంటే చాలా ఇబ్బంది పడుతుంటే మనం అసలు ఆ రోడ్ పై నుంచి మనం అక్కడ పట్టి అక్కడిని మెడలు పట్టి దొబ్బేది. ఈరోజు మన యొక్క సమస్యలు తెలుసుకునేకే ప్రజాపాలన అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేయడం, దానికి ఒక బాస్గా జి చిన్నారెడ్డి గారిని పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క ఫిర్యాదుదారిని ఆయన మంచి మర్యాదపూర్వకంగా కలుస్తున్నాడు. మంచి పద్ధతిగా నిదానంగా మంచి అందరికీ ఏ సమస్య అయినా మీరు రావచ్చు. మనకు అక్కడ డిస్టిక్ లెవెల్లో మనకు ఏదైనా సమస్యలు ఉంటే క్లియర్ కాకపోతే మనం ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. ఇది ఒక ప్రజాభవన్, ఇదంతా ప్రజాభవన్. అక్కడ ఉన్న అక్కడ డాక్టర్ చిన్నారెడ్డి రేవంత్ రెడ్డి గారి కింద ఫోటో ఉంది, సీఎం రెడ్డి. ఇదంతా ధన్యవాదాలు. నేను ఈ విధంగా ఇక్కడ లోపలికి పోవడం జరిగింది. చిన్నారెడ్డి గారిని కలవడం జరిగింది, దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా సమస్య పరిష్కారం అవుతుందా కాదు ఇండస్ట్రీకి విషయం. కాకపోతే లోపలికి వచ్చి మేము ఒక దరఖాస్తు ఇచ్చినాం, మాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళంతా ఇక్కడంతా పోలీసు వాళ్ళు ఉంటారు. ఇక్కడ ముంగట ఇక్కడ చెకప్ ఉంటారు. ఇక్కడ ఫస్ట్ రాగానే మనం చెకప్ చేసుకోవాలి. చెకప్ చేసుకుని అక్కడ పోవాలి మొత్తం మంచిగా. అట్లా ఈ విధంగా ఇక్కడంతా పోలీసు వాళ్ళు ఉంటారు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు. ఇది చెకప్ చేసుకోవాలి. చెకప్ ఈ విధంగా వచ్చి లోపలికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇగో ఇంకెవరో దరఖాస్తు 1.5 కాలు ఇక్కడ దరఖాస్తు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఇది ప్రజాభవన్. ఇది ఇక్కడ మొత్తం ఇక సార్ వాళ్ళు ఇక్కడ పక్కన ఇది జ్యోతిరావు పూలే ప్రజాభవన్. ఇది ప్రజాభవన్. ఇంత ధైర్యంగా ఇంత మంచిగా పోలీసులు ఇంగ్లీస్ అంతా వీడియో తీస్తున్నా ఎవ్వరు కూడా మనం అడిగేటోళ్ళు లేరు ఇక్కడ. ఎందుకంటే ఇది మన ప్రభుత్వం అనుకోలే. పని అవుతుందా కాదా ఇండస్ట్రీకి విషయం. మన దరఖాస్తు తీసుకునే వాడైతే ఒకడు ఉన్నాడు కదా. ఇప్పుడు మనం ఏదైతే నిలబడడం ఈ ప్రాంతంలో ఒకప్పుడు నిలబడాలంటే కష్టం ఉండే. ఇక్కడ మన కాశ్మీర్ బార్డర్లో ఏ విధంగా అయితే సైనికులు ఉంటారో ఆ విధంగా ఎప్పుడు 100 మంది పోలీసులు గన్లు పట్టుకొని ఉండేది. ఈరోజు మనం ప్రశాంతంగా వచ్చి ఈ ప్లేస్లో మన జాగాలో మనం నిలబడ్డాం. ఈ విధంగా పోలీసులు ఉన్నారు కానీ మనం ఈ విధంగా నిలబడలేము. అసలు ఒక బండి ఆరని కొడితే కొట్టేదే ఎలా కొట్టేది ఇక్కడ నుంచి. ఈ విధంగా ఉంది అనమాట.